అందరికీ నమస్కారం. నేను డాక్టర్ డి మాధురి, ఎండి ఆయుర్వేద, కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హాస్పిటల్. ఈరోజు మనం పిత్తాశయంలో రాళ్ళ గురించి తెలుసుకుందాము. సో, గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ అనేవి ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే వాళ్ళకి పేషెంట్‌కి పెయిన్ సివియర్ అవ్వకుండానే అంటే లోపలే మనకి స్టోన్స్ అనేవి ఫార్మ్ అవ్వడం జరుగుతుంది. బట్ అది బయటకి తెలియడానికి కొంచెం టైం పడుతుంది. అంటే వేరే ఏమన్నా ప్రాబ్లమ్స్ వల్ల ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ చేయించుకున్నప్పుడు అప్పుడు గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నాయి అనే విషయం బయటపడుతుందనమాట. సో, దీన్ని ముందుగా మనం డిటెక్ట్ చేయలేము. బట్ ఇన్ కేస్ ఏమన్నా పెయిన్ ఎక్కువయ్యి, లేకపోతే వామిటింగ్స్ అయ్యి, నాసియా ఎక్కువుండి, ఫీవర్ వచ్చినప్పుడు దీన్ని డయాగ్నోస్ చేయడానికి అవకాశాలుంటాయి. సో, ఇనీషియల్‌గా జనరల్‌గా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి చిన్నది అంటే ఇసుక రేణు సైజ్ నుంచి ఒక బాల్ సైజ్ వరకు ఎక్కువయ్యే అవకాశాలుంటాయి. సో, చిన్న చిన్నగా స్టోన్స్ ఉన్నవి ఏంటంటే జనరల్‌గా అవి మనకి ఇంటెస్టైన్స్ నుంచి అట్లాగే బయటకి ఎలిమినేట్ అయిపోతూ ఉంటాయన్నమాట. బట్ ఎప్పుడైతే కొంచెం స్టోన్ పెద్దగా అయ్యి అది మనకు అబ్స్ట్రక్షన్ జరుగుతుందో అప్పుడు సివియర్‌గా పెయిన్ రావడం జరుగుతుంది. అట్లాగే ఫీవర్ వస్తుంది. జాండీస్ వచ్చే అవకాశాలుంటాయి. అసలు ఈ గాల్ బ్లాడర్‌లో మనకి గాల్ బ్లాడర్ యొక్క ఫంక్షన్ ఏంటి? మెయిన్‌గా తెలుసుకుంటే లివర్‌లో మనకి బైల్ జ్యూస్ అనేది ఫార్మ్ అవుతుంది. అండ్ ఈ బైల్ జ్యూస్ అనేది వచ్చి మనకి గాల్ బ్లాడర్‌లో స్టోర్ అవుతుందన్నమాట. సో, మనం తీసుకున్న ఆహారము తీసుకున్న తర్వాత గాల్ బ్లాడర్ నుంచి ఈ బైల్ జ్యూస్ అనేది మనకి రిలీజ్ అయ్యి అక్కడ మనకి డియోడినం అంటే స్మాల్ ఇంటెస్టైన్‌లోకి మనకి ఈ కామన్ బైల్ డక్ట్ ద్వారా ఈ బైల్ జ్యూస్ అనేది మనకు వస్తుంది. అప్పుడు మనం తీసుకున్న ఫుడ్ అక్కడ డైజెస్ట్ అయ్యి ఈ బైల్ యాసిడ్స్, బైల్ పిగ్మెంట్స్ ద్వారా మనకి ఆ ఫుడ్‌లో డైజెషన్ అయ్యి బయటికి ఎలిమినేట్ అయినప్పుడు యెల్లో కలర్‌లో మనకి స్టూల్ అనేది పాస్ అవుతుందన్నమాట. సో, ఎప్పుడైతే ఈ గాల్ బ్లాడర్ లోపల మనకి ఈ పిత్తాశయంలో మనకి ఈ బైల్ జ్యూస్ అనేది అబ్స్ట్రక్షన్ జరుగుతుందో స్టోన్స్ వల్ల మనకి అక్కడ అది ఫార్మ్ అవ్వకపోవడం వల్ల మనకి వైట్ కలర్ స్టూల్స్ అనేవి పాస్ అవ్వడం జరుగుతుంది. అది సివియర్ జాండీస్ కండిషన్‌లో మనం స్టూల్స్ వైట్ కలర్‌లో చూస్తూ ఉంటాము. సో, దీనివల్ల అక్కడ కాన్సంట్రేషన్ ఎక్కువ అయిపోయి గాల్ బ్లాడర్‌లో అక్కడ థిక్‌గా మనకి స్టోన్స్ అనేవి ఎక్కువ ఫార్మ్ అయిపోతూ ఉంటాయి. సో, ఈ స్టోన్స్‌లో కూడా 3 రకాలు ఉంటాయి. లైక్ కొలెస్ట్రాల్ స్టోన్స్ అని, అట్లాగే పిగ్మెంటెడ్ స్టోన్స్ అని, మిక్స్డ్ స్టోన్స్ అని. సో, ఎందుకు ఇవి ఫార్మ్ అవుతాయి అంటే మెయిన్‌గా 4 ఎఫ్స్ అన్నమాట. అంటే ఎక్కువ ఫ్యాటీ కంటెంట్ ఉన్న వాళ్ళు అంటే బాగా ఒబెస్ ఉన్న వాళ్ళల్లో అట్లాగే ఫీమేల్స్‌లో మేల్‌తో కంపేర్ చేసుకుంటే ఫీమేల్స్‌లో ఎక్కువ మనం ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇష్యూ అనేది చూస్తూ ఉంటాం. అట్లాగే ఫర్టైల్ కండిషన్స్‌లో అట్లాగే ఏంటి అంటే 40స్‌లో అంటే 40 ఇయర్స్ దగ్గర గాని అబోవ్ 40 ఇయర్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువ ఈ కండిషన్ చూస్తూ ఉంటాం అన్నమాట. సో, మెయిన్‌గా కొలెస్ట్రాల్స్ అనేవి కంట్రోల్‌లో ఉండాలి. అంటే హై ఫైబర్ కంటెంట్ తీసుకోవాలి అండ్ లో క్యాలరీ ఫుడ్ తీసుకోవాలన్నమాట. సో, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండాలి. తీసుకున్న ఆహారంలో ఎక్కువ ఆయిలీ కంటెంట్, డీప్ ఫ్రై ఐటమ్స్ ఇట్లాంటివి లేకుండా చూసుకోవాలి. అండ్ ఎక్కువ వాటర్ ఇంటేక్ అనేది ఉండాలి. సో, ఎక్కువ ఏంటి అంటే బాగా చిలికిన మజ్జిగ ఎక్కువ తీసుకోవాలన్నమాట. సో, ఈ ఫుడ్ డైట్‌లో మనం ఎక్కువ రిస్ట్రిక్షన్స్‌లో మనం ఫాలో అవుతూ అట్లాగే ఎక్సర్సైజ్ రెగ్యులర్‌గా చేసుకుంటూ మనం ఇమ్మీడియేట్‌గానే దీనికి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి సర్జరీ వరకు వెళ్ళే అవకాశం ఉండదు. బట్ ఎప్పుడన్నా బాగా సివియర్ అయిపోయినా సరే ఇమ్మీడియేట్‌గా మీరు మెడినైన్ హాస్పిటల్‌కి సంప్రదించి ఇక్కడ మనకి ఆయుర్వేదిక్‌లో దీనికి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే గనక సర్జరీ వరకు వెళ్ళకుండా మనం దీన్ని ముందుగానే దీన్ని గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. థాంక్ యూ.